రోజులుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ బేగం బజార్లో పురాతన బిల్డింగ్ కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనం శిథిలావస్థకు చేరుకుందని, కూల్చేయాలని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినా ఇంటి యజమాని పట్టించుకోలేదని స్థానికులు తెలుపుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని శిథిలావస్థలో చేరుకున్నటువంటి బిల్డింగ్లను గత కొన్ని నెలల క్రితమే జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఏదైతే కూలిపోయేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి బిల్డింగ్లన్నింటినీ కూడా కూల్చివేయాలి అంటూ. కానీ చాలా వరకు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా యథావిధిగా ఆ బిల్డింగ్లలోనే నివాసం ఉంటున్నారు. కొంతమంది ఖాళీ చేసి ఆ బిల్డింగ్లు బయట ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం బేగం బజార్లో నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్ ఒకటి నీలమట్టమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ బిల్డింగ్ నీలమట్టమైనట్లుగా కూడా తెలుస్తుంది. G+1లో ఉంది. గత కొన్ని నెలల క్రితమే జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని కూల్చివేయాలి అంటూ బిల్డింగ్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. కానీ వాళ్ళు బిల్డింగ్ని యథావిధిగా ఉంచడంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే నిత్యం బేగం బజార్ అనగానే రద్దీగా ఉంటుంది. అటు వాహనాలతో ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ అన్నీ కూడా ఒక బిల్డింగ్ కానుకొని ఒక బిల్డింగ్ ఉంటాయి. పక్క బిల్డింగ్లు కూడా ఈ శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్లు ఉండడం వల్ల పక్క బిల్డింగ్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే అంటే ఇక్కడే ట్రాన్స్ఫారం ఉంది. మరోవైపు ఈ బిల్డింగ్ ఆనుకొని పక్క బిల్డింగ్లు కూడా ఇంపాక్ట్ పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ గోడలు మనం గమనిస్తే అవి కూడా ఆల్మోస్ట్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక బిల్డింగ్కి మరొక బిల్డింగ్కి మధ్యలో ఒకటే వాల్ ఉండడం, ఒక వాల్తోనే 2 బిల్డింగ్లు కట్టడం వల్ల ఇలా ఒక బిల్డింగ్ నేలమట్టమైనప్పుడు మిగతా బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. క్రమక్రమేణా క్రాక్స్ అనేది పై వరకు వ్యాపించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇది నేలమట్టమైనటువంటి సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఒకవేళ ఇందులో కానీ ఎవరైనా ఉండుంటే భారీగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగేది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి బిల్డింగ్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని కూల్చివేయకుండా యథావిధిగానే అలానే బిల్డింగ్లు ఉంచడం వల్ల ఇలా ప్రమాదాలు జరుగుతున్నట్లుగా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి బిల్డింగ్లకి నోటీసులు ఇవ్వడం కాదు, దగ్గరుండి కూల్చివేస్తే పక్కన ఉన్నటువంటి భవనాలకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వేణుతో సుజాత, బేగం బజార్.